తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, విద్యా బుద్ధులకి మనకు వినాయకుడిని పూజిస్తే మంచిది అంటారు. మరి ఈసారి సంకష్ట చతుర్థి రోజు వినాయకుడిని ఏ విధంగా పూజిస్తే మనకు విద్యా బుద్ధులు కానివ్వండి, సకల శుభాలు ఏ విధంగా కలుగుతాయి అంటారు గురువు గారు? సంకష్టహర చతుర్థి, సంక్లిష్టహర చతుర్థి. ఎన్నో రకాలైనటువంటి క్లిష్టముల నుండి మనల్ని దూరం చేసేటువంటి వాడు గణపతి. అయితే నేను అనేక పర్యాయములు, అనేక వీడియోస్ నేను దీని గురించి చూస్తూనే ఉన్నా. సంకష్టహర చతుర్థి గురించి ప్రతి మాసము నుండి అది వస్తూనే ఉంటుంది. అవును గురువుగారు. ప్రతి మాసం నుండి కూడా ఆ సంకష్టహర చతుర్థి నాడు చేసేటువంటి పూజ ఒకటే విధానాన్ని అనుసరించి ఉంటుంది. ఈ మాసంలో వచ్చేటువంటిది ఇట్లా, ఆ మాసంలో వచ్చేటువంటి అట్లా అనేటువంటిది అయితే ఉండదు, ఒకటే ఉంటుంది. అయితే గణపతి నుంచి మనకు ఏదైనా కావాలి అని అన్నప్పుడు మనం ఎవరిని ఆరాధించాలి అనేటువంటిది గణపతే చెప్పాడు. ఎలా ఆరాధించాలని మనం ఏం చేస్తున్నామండి? గరిక తెస్తున్నాం, వెలక్కాయలు తెస్తున్నాం, బెల్లం మొక్కలు తెస్తున్నాం, చెరుకు తెస్తున్నాం, లక్ష్మీ గణపతి హోమం అని, గణపతి ఆరాధన, గణపతి హోమం అని చెప్పి రకరకాలుగా చేస్తూనే ఉన్నాం. ఎన్ని చేసినా గణపతికి మాత్రం తృప్తి అనేటువంటిది కలగట్ల. కనుకనే మనకు ఆ విద్య కావచ్చు, బుద్ధులు కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, లక్ష్మీప్రదం కావచ్చు మన దగ్గర నిలబడట్లా. మరి ఎలా నిలబడుతుంది? ఏం చెయ్యాలి? ప్రతిరోజు నువ్వు చేసినా చేయకపోయినా సంకష్టహర చతుర్థి రోజు నాడు గణపతికి ఇష్టమైనటువంటిది కనుక మనం చేసినట్లయితే ఆయన సంతోషిస్తాడు. ఎట్లా ఏం చేయాలండి? వినాయక చవితి కథ మనకు తెలుసు. అందులో ఆయన ఏం చేశాడు? గణపతి ఏం చేశాడమ్మా? ఆయన అంత బొజ్జ వేసుకొని ఆ ఎలుక మీద ఎక్కడికి వెళ్ళలేడు కదా, మూషికుడు. మూషికో వై ప్రజాపతి రాశీదు. ఆ మూషిక అనేటువంటి రాక్షసుడు ఎలుక మారాడు కాబట్టి ఆయన దాని మీద కూర్చొని ఆయన పరిగెత్తలేడు. ఎంత పరిగెత్తినా అక్కడే ఉంటాడు. కుమారస్వామి మాత్రం వెళ్ళిపోతూనే ఉన్నాడు. నెమలేసుకున్నాడు, ఇక హై స్పీడ్ జెట్ విమానంలాగా వెళ్ళిపోతున్నాడు. ఈయన ఏడుస్తున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లా. ఆలోచించాడు, దేవుడు అంటే ఎవరు? నేను చూడని వాడు నాకు దేవుడు ఎట్ట అవుతాడు? నన్ను చూడని వాడు దేవుడు ఎట్ట అవుతాడు? నేను చూసింది, నన్ను చూసేది నా తల్లిదండ్రులు, కాబట్టి నాకు వాళ్ళే దేవతలు. అంటే ఎక్కడో వెళ్ళి ఏదో దేవుడికి ఆరాధన చేయడం కన్నా నా కళ్ళ ముందు నన్ను కన్నారు, నేను కనలేదుగా, నన్ను కన్నారు, చిన్నపంచిన జాగ్రత్తగా ముద్దు ముచ్చట్లు చూసుకుంటూ వచ్చారు. ఇవాళ నాకేదన్నా కష్టం వస్తే నా తల్లిదండ్రులకి తీర్చేది అంటే భగవంతుడు ఆ రూపంలోనే వస్తాడు అప్పుడు. కాబట్టి నా కన్న తల్లిదండ్రి నాకు ప్రధానం అనుకొని వారికి ప్రదక్షిణాలు చేసి, వారికి పాదపూజ చేసి, వారికి ఆరాధన చేసుకున్నాడు. ఈ ఆరాధన చేసుకోవడం వల్ల కన్న తల్లిదండ్రి చాలా సంతుష్టులయ్యారండి. ఎంత తృప్తి పడ్డారంటే, విఘ్నేశ్వరుడు విఘ్నములకు అధిపతి, జ్ఞానానికి మూలం. అంటే జ్ఞానం అనేటువంటిది మనిషికి అంత తొందరగా రాదండి, ఎప్పుడో కానీ జ్ఞానం రాదు. ఆ జ్ఞానం వచ్చిందంటే వాడి దేవుడు. ఇక్కడ మేము కూర్చొని చెప్తున్నాం, మా జ్ఞానం ఉందా? మాకు పూర్తిగా జ్ఞానాలు లేవు, నేను మొహమాటమే ఉందండి చెప్పడానికి. అదేంటండి అంటారు. ఇంత అంటే ఆధ్యాత్మికంగా ఇన్ని విషయాలు తెలియజేస్తూ జ్ఞానం లేదు అంటారేంటి గురువుగారు? అంటే జ్ఞానం నిజంగా మాకు కనుక ఉన్నట్లయితే ఆ స్థాయిలో గడపదాటి బయటికి రారండి. మనకు ఉన్నటువంటిది 10 మంది దగ్గరికి మనం వచ్చి చెప్పటానికి, 10 మంది మన దగ్గరకు వచ్చి వినడానికి తేడా ఉంటుంది. ఖచ్చితంగా గురువుగారు, అది సంపూర్ణమైన జ్ఞానం. నేను ఏదైనా మొహం మీద మాట్లాడతా, స్టూడియోకి వచ్చి నేను చెప్పడానికి, నేను ఇక్కడ ఒకరిని చెబితే 1000 మంది వింటాం కాదు, 1000 మంది గురుగారు ఏం చెప్తున్నారు తెలుసుకోవాలి అనుకోవడం అనేటువంటిది పూర్తి జ్ఞానం. అంటే 100 సంవత్సరాల నుంచి ఉన్న చీకటి ఒక్క లైట్ వెలిగించగానే ఏమవుతుంది? వెలుతురు వచ్చేస్తుంది. ఆ దీపాన్నే జ్ఞానం అంటాం. కాబట్టి ఆ జ్ఞానానికి అధిపతి గణపతి. ఆయన ఏం చేశాడు? తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు. ఇప్పుడు నేను ఎందుకన్నా తెలుసా అండి, నాకంత జ్ఞానం లేదు అని ఇన్ని చెప్పినా, ఇంత విషయం చెప్పినా ఏ ఒక్కరు కూడా వెళ్ళి తల్లిదండ్రులకి ప్రదక్షిణాలు చేయరు. అటువంటిప్పుడు నా జ్ఞానాన్ని ఇటువంటి విధవలకి చెప్పి నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి?
సో తెలిసి కూడా నేను చెప్తానంటే నాకు జ్ఞానం లేనట్టేగా. అంటే 1000 మంది వింటే ఒక్కళ్ళు కూడా కనీసం వెళ్ళి నిజంగానే కదా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రికి నేనేమి చేయకుండా ఎక్కడో ఉన్న భగవంతుడికి ఏదో చేస్తానంటే భగవంతుడు ఎందుకు హర్షిస్తాడు? నిన్ను కని పెంచి ఇంతవరకు తీసుకొచ్చి నీకంటూ విద్యాబుద్ధులు నేర్పించి నీకంటూ ఒక జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రి. వారి పిలిస్తే ఎలా అంటే ఆగనన్నా ఊరికే నా పనులు నాకు ఉన్నాయి, నాకు కుదరదు, నువ్వు ఎప్పుడు పిలిచినప్పుడు రావడానికి అని వాళ్ళు మనం ఉంటున్నాగా. అదే నువ్వు చిన్నప్పుడు ఆయనకి ఎన్ని పనులు అన్నీ వదులుకొని నీ గురించి ఆలోచించాడుగా. నీకు ఏదైనా చిన్న కడుపు నొప్పి వస్తే గజగజలాడుకుంటూ పరిగెత్తి అటువంటి తల్లిదండ్రులకు నువ్వేం చేస్తున్నావు? అవమానిస్తున్నావు, అసహ్యించుకుంటున్నావు, దూరం పెడుతున్నావు, ఇంకో రకంగా అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నావు. అంటే ఇప్పుడు ఇన్ని విషయాలు నేను చెప్పినా నిజమే కదా. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రి వినాయకుడే తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేయటం వలన వినాయక చవితి ఉత్పత్తిలోనే ఉన్నది కదా. వినాయక చవితి రోజు నాడు గణపతి చేసింది ఏమిటి? తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడికి వెళ్తే అక్కడికన్నా ముందు ఆయన వెళ్ళిపోయినట్టుగా ప్రతి ఒక్కటి ఆయన చూశాడు కదా. అంతటి ఫలితం అనేటువంటి తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే వచ్చింది కదా. ప్రతిరోజు మన యొక్క కర్మకి, మన యోగానికి, మన భోగానికి ప్రతిరోజు ఎట్లా వాళ్ళ మాటలు వినం కదా. కనీసం సంకష్టహార చవితి రోజు నాడే కానీ వింటే సంక్లిష్టాలన్నీ కూడా దూరం చేస్తారు కదా. మనకి ఏదైనా కష్టం వస్తే నాన్న అనగానే తల తాకట్టు పెట్టి ఏదో చేస్తారు తల్లిదండ్రులు, ఏ కష్టం వచ్చినా. మరి అంత కష్టాన్ని నెరవేర్చే తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రులకు పాదాలు కడిగి చక్కగా పాద పూజ చేసుకొని వాళ్ళకి నమస్కారం చేసుకొని చక్కగా వాళ్ళ అనుమతి తీసుకొని అప్పుడు గణపతికి నువ్వు ఆరాధన చేసుకో. నిజంగా ఈ అనుకున్నటువంటి విద్యాబుద్ధులు జ్ఞానం అన్నీ వస్తాయండి. ఇవన్నీ నేను చెప్పాను కదా, ఇవన్నీ ఎవరు చెయ్యరు అని తెలిసి కూడా నేను చెప్తున్నా చూసారండి. దానికే జ్ఞానం లేని వాళ్ళమని అన్నా. అంటే అందరూ వినరు చెయ్యరు అని మనం ఎందుకు అనుకుంటాం గురువు గారు? వినేవాళ్ళు వింటారు, చేసేవాళ్ళు చేస్తారు, నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు కదా గురువు గారు. అమ్మా ఒక మాట చెప్తాను, నమ్మి ఆచరించే వాళ్ళు ఉంటే మీరు ఏదైనా అనుకోండి, ఇంతమంది ఇక్కడ కూర్చొని చెప్పాల్సిన అవసరం ఉండదు. చాగంటి గారు ఇలాంటి వారు చెప్పారు ఎన్నో విషయాలు, సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి వారు ఎన్నో విషయాలు చెప్పారు. అయినప్పటికీ నాలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చునే విషయాలు చెప్తూనే ఉన్నారు. ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నారంటే ఎంతమంది వింటున్నారండి? జనరేషన్స్ కూడా మారుతూ ఉన్నాయి కదా గురువు గారు. తప్పండి, జనరేషన్స్ మారినా పుట్టేది పిల్లలే కదా, ఎలుక పిల్లలు కాదు కదా, పుట్టేది పిల్లలే కదా. మనకు మన తల్లిదండ్రులు ఎలా పెంచుకుంటూ వచ్చారో మనం అలా చెప్పుకుంటూ రావాలి కదా. అలా చెప్పనప్పుడు ఈ యొక్క ప్రార్థన కారకులు ఎవరవుతున్నారు? తల్లిదండ్రులు. అంటే నువ్వు చెప్పాలి నీ పిల్లలకి చిన్నప్పటి నుంచే విద్యాబుద్ధులు ఎలా ఉంటాయి, విధానం ఏంటి, పెద్దలతో ఎలా ఉండాలి ఏంటి నువ్వు నేర్పాలి. నీ తల్లిదండ్రులు నీకు ఎలా నేర్పారు? కాలం మారింది కదా నేను నేర్పాలంటే కాలం ఎక్కడ మారిందండి? సూర్యుడు పరమగా ఉదయిస్తున్నాడా? మన అవసరానికి తగ్గట్టుగా మనం మార్చుకుంటున్నాం, పైపెచ్చు నింద భగవంతుడు మేస్తున్నాం. కాబట్టి సంకష్టహర చతుర్థి అనేటువంటిది ప్రతి నెల వస్తుంది కాబట్టి ఇన్ని రకాలు చేయాల్సిన అవసరం లేదండి. చక్కగా తల్లిదండ్రులను కూర్చోబెట్టి, గురుగారు తల్లిదండ్రులు లేరండి, అన్నావదల్ని కూర్చోబెట్టండి. జ్యేష్ఠో పితృసమాన కాబట్టి అన్నావదల్ని కూర్చోబెట్టండి. చక్కగా కాళ్ళు కడిగి, నాకు వాళ్ళకు పడదండి నేను మాట్లాడండి, సిగ్గుండాలి నీ బ్రతుక్కి, నిన్ను ఎత్తుకొని పెంచాడు మీ అన్నయ్యకి నాకు పడదంటావేంటి అంటాడు. అనే హక్కు ఆయనకు ఉంది. ఎందుకు? చిన్నప్పుడు నిన్ను ఎత్తుకున్నాడు, నువ్వు మీ అన్నయ్యని ఎత్తుకోలేదుగా, మీ అన్నయ్య నిన్ను ఎత్తుకొని పెంచాడుగా. కాబట్టి నేను అనే హక్కు ఉంది, కొట్టే హక్కు ఉంది, నువ్వు పడాలి. తమ్ముడుగా నీ ధర్మం అది. లేదన్నప్పుడు నువ్వు ఏ గుడికి వెళ్ళినా నాకు మా నాన్న అంటే పడదండి, నాకు మా అన్నయ్య అంటే పడదండి, మా తమ్ముడు అంటే పడదండి, నీకు బ్రతుకే లేదు. ఇంకా ఎంత సంపాదించినా టయానికి ఆనందించగలుగుతున్నాడా? సుఖంగా నిద్రపోగలుగుతున్నాడా? ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడా? ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీదు. ఇన్ని మందులు వాడతాడు, జీవితాంతం మందులు వాడుతూ మందులు బ్రతకటమే కదండి. నాకు తల్లి తండ్రి అక్కర్లేదు, అన్న తమ్ములు అక్కర్లేదు, నా డబ్బే నాకు ముఖ్యం, నేనే నాకు అనుకుంటే నీ బ్రతకంతా ఏముంది? సంపాదించే సుఖమే ఉంది. అన్నప్పుడు నీకు ఏ దేవుడు నీకు వరమే పడదు, అందుబాటులోకి రాడు. తల్లిదండ్రులకి అన్నావదండి, వాళ్ళకి నమస్కారం చేసుకో, వాళ్ళకి ప్రదక్షిణాలు చేయి. ఆ తర్వాత గణపతికి చక్కగా గరికి తీసుకొచ్చి సుముఖాయ నమః, ఏకదంతాయ నమః లేదు, ఓం గం గణపతయే నమః అనుకుంటూ గరికి పెట్టు. బెల్లం మొక్క నివేదన పెట్టు, ఆ బెల్లం మొక్క ప్రసాదంగా తీసుకో. నీ జీవితం మొత్తం తలరాత మారిపోతుందండి. అది వాస్తవమైన విషయం. గణపతికి ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది అంటే నువ్వు తల్లి తండ్రికి ఏమీ చేయకుండా గణపతికి ఎంత చేసినా ఆయన్ని మొహం కూడా చూడడం. ఎలా అని చెప్పంటారా? మన ఇంటి పక్కన ఎవరు మామూలు సాధారణమైన వ్యక్తి, ఆ సాధారణమైన వ్యక్తి సీఎం దగ్గరికి వెళ్ళి, సీఎం గారు మీరు నాకు తెలుసండి అంటే ఆయన చూస్తాడు మొహం? చూడు. పొరపాటున ఏమి చూస్తారా? చూడరు. ఆ ఏరియాలోని పెద్ద మనిషే చూడ్డు వాడిని,
కాబట్టి అంటే నువ్వెవరో సీఎంకి తెలియాలంటే నీకంటూ ఒక వ్యవస్థ ఉండాలి. సో నువ్వు ఎవరనేటువంటిది భగవంతుడు కాదు, నీ తల్లిదండ్రిని నువ్వు జాగ్రత్తగా చేసుకున్నటువంటి రోజునాడు భగవంతుడి దృష్టిలో నువ్వు ఉంటావు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గురువు గారు. అంతే. అంటే ఇది చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రి నేర్పించిన విధి విధానాలే తర్వాతి తరం వాళ్ళు ఆ తర్వాతి తరానికి కూడా నేర్పించే అవకాశం ఉంటుంది. సో అందుకే అంటారు కదా గురువు గారు, పెద్దలు ఎలా చేస్తే ఎలా నడుచుకుంటే పిల్లలు కూడా అదే బాటలో వెళ్తారు అని. సో గురుగారు అయితే మరి ఇది ప్రతి సంకష్టహార చతుర్థికి ఇదే చేయాలమ్మా, ఇదే చేయాలి. కొత్తగా ఏమీ చేయవలసిన అవసరం లేదు. సంకష్టహర చతుర్థి వచ్చింది, హాయిగా పొద్దున్నే తలస్నానం చేసుకొని తల్లిదండ్రులకి అయితే అన్నయ్య వదిలికి అలా కూర్చోబెట్టి, ఇక వాళ్ళు కూడా లేరు అప్పుడు పెద్దవాళ్ళు ఎవరు, అక్కో బాబో లేదండి అత్త మామ. ఓకే. చక్కగా అంటే నీకు నీ క్షేమాన్ని కోరేది నీ తల్లి తండ్రి తర్వాత అన్నతమ్ముల తర్వాత నీ అత్త మామే. అంటే నీకు పిల్లలు ఇచ్చారుగా, కాబట్టి నీ క్షేమాన్ని కోరేది వాళ్ళని తల్లిదండ్రులుగా భావించు. నీకు తల్లి తండ్రి అన్నయ్య వదన లేరు, ఇప్పుడు మీ అత్త మామల్ని అయినా సరే కూర్చోబెట్టి ప్రతి సంకష్టహార చతుర్థికి చక్కగా చచ్చిపోతామా, కాళ్ళు కడిగితే ప్రాణాలు పోతాయా, పోకదండి. పెద్దవాళ్ళు కదా గురుగారు. చక్కగా నీ వంశాన్ని తరింపజేయడం కోసం ఆ కుదురు నీకు ఇచ్చారు కనుక శుభ్రంగా కాళ్ళు కడిగేసి పాదపూజ చేసుకొని ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకొని ఆ తర్వాత నువ్వు గణపతికి ఆరాధన చేసుకో. నీకు ఎలాంటి విఘ్నము ఎక్కడ ఎప్పుడు ఏ రూపాన కూడా ఉండదండి. అది తెలుసుకోవాల్సిన విషయం, ధర్మం. చాలా చక్కటి విశ్లేషణ గురువు గారు. అంటే మామూలుగా వినాయక చవితికి లేదంటే ప్రతి బుధవారం ఏదో మమ అనిపించేస్తుంటారు కానీ అంటే విధానం ఇలా ఫస్ట్ అంటే వినాయకుడు చేసిన విధానమే మనం కూడా పాటిస్తే మంచిది, విఘ్నాలు తొలగిపోతాయని చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు.